హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు చేసే వీడియో తలకాయ కూర అండి. ఇది తెలంగాణ స్పెషల్ కర్రీ, హెల్దీ అండ్ టేస్టీ తలకాయ కూర కర్రీ. దీనికోసం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ సాజీరా, 2 ఇలాచీలు, 3 దాల్చిన చెక్క, 1 స్టారు, 10 to 15 లవంగాలు యాడ్ చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై అయిపోయి ఫ్రెండ్స్ వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. జార్లో యాడ్ చేసుకొని 5 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఆనియన్స్ తీసుకొని ఆనియన్ పేస్ట్ పట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 10 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీలో ఎక్కువనే ఆయిల్ పడుతుంది ఫ్రెండ్స్. ఆయిల్ వేడైన తర్వాత 2 బిర్యానీ ఆకులు, 5 లవంగాలు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. 6 to 7 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ కేజీన్నర తలకాయ కూర తీసుకున్నాను ఫ్రెండ్స్. తలకాయ కూరను ఒకసారి వాష్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు తలకాయ కూర యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. నార్మల్ క్యాప్ పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. మినిట్స్ తర్వాత 6.5 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ తక్కువగా ఉంటే తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకోవాలి. 6 మినిట్స్ ఇలా కుక్ చేసుకోవాలి. ఈ కర్రీలో నేను టమాటాస్ యాడ్ చేయట్లేదు ఫ్రెండ్స్. నేను ఇక్కడ చింతపండు రసం, ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు చింతపండు రసం యాడ్ చేసుకుంటున్నాను. చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకోవాలి. లీటర్ కంటే ఎక్కువనే నేను వాటర్ యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కావాలంటే పీసెస్ మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకోవచ్చు, సరిపోతుంది పర్ఫెక్ట్గా. కొత్తిమీర యాడ్ చేసుకొని 6 to 7 విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి. ముందు ప్రిపేర్ చేసుకున్న మసాలా యాడ్ చేసుకోవాలి. 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. టేస్టీ తలకాయ కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.